హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి మీకు డాక్యుమెంట్స్లో ఏమేమి మిస్టేక్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ట్రిపుల్ 2024 సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. మే ఫస్ట్ వీక్లో వస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ వీడియోలో ఉంటుంది, చూడండి మన ఛానల్లో. మరి మీరు డాక్యుమెంట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈలోపే సరి చేసుకోండి. సో చాలామందికి మనకి ఇప్పుడు రేషన్ కార్డులో నేమ్ ఉంటుంది, అలాగే ఆధార్ కార్డులో నేమ్ ఉంటుంది, అలాగే మనకి 10th క్లాస్ స్కూల్లో అయితే ఒక నేమ్ ఉంటుంది. ఇలా ఉంటాయి కదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒక నేమ్ అంటే కొందరికి ఒక 2-3 స్పెల్లింగ్స్ దాటి మిస్టేక్స్ అయితే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ 10th క్లాస్లో స్కూల్లో ఏ విధంగా నేమ్ అయితే ఇప్పటి వరకు రన్ అవుతుందో ఆ విధంగా ఆధార్ కార్డులో రేషన్ కార్డులో అయితే ఉండేటట్లు చూసుకోవాలి. సో నేను ఇది ఒక 2 మంత్స్ ముందే వీడియో అయితే చేశాను. ఆల్రెడీ చాలామంది మిస్టేక్స్ ఉంటే సరి చేసుకునే ఉంటారు, కానీ ఇప్పటికీ ఎవరైనా సరి చేసుకోకపోతే సో ఇప్పుడైనా సరి చేసుకోండి, ఎందుకంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు వెంటనే ప్రాబ్లం అవ్వకపోయినా తర్వాత మీకు జేవిడి రావాలన్నా కూడా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు స్కూల్లో ఉన్న సర్టిఫికేట్స్ మార్చలేరు కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు మీద ఉన్నవే చేంజ్ చేసుకోవాలి. సో మీకు స్కూల్లో ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు 10th క్లాస్ హాల్ టికెట్ మీద అయినా సరే మీకు ఎలా ఉందో ఆల్రెడీ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ కోసం మీకు ఎగ్జామ్స్ అవ్వకముందే ఒక ఫామ్ అనేది స్కూల్ వాళ్ళు ఫిల్ చేయమని, మీకు అడ్రస్తో సహా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని ఇంటికి ఇచ్చి ఉంటారు కదా. సో దాంట్లో మీరు ఎలా ఫిల్ చేశారో, ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ విధంగా అయితే మీకు రేషన్ కార్డులో అలాగే ఆధార్ కార్డులో ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. అలాగే సేమ్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు 10th క్లాస్లో సర్టిఫికేట్స్లో ఉన్నట్లే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మీకు ఉండేటట్లు చూసుకోండి. సో ఇలా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఎవరినేమైనా ఒక 1 స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఆ చిన్న చిన్న మిస్టేక్ ప్రాబ్లం ఉండదు, అంటే ఓన్లీ 1 స్పెల్లింగ్ మిస్టేక్ అలా ఉంటే పెద్దగా ప్రాబ్లం అవ్వదు. కానీ ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం తర్వాత మీకు జేవిడికి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ సీట్కి కూడా అంతగా ప్రాబ్లం కావచ్చు, కానీ మరీ నేమ్ చాలా డిఫరెంట్గా, అంటే కొందరికి 2 నేమ్స్ ఉంటాయి. సో రేషన్ కార్డులో నేమ్ ఉంటుంది, ఆధార్ కార్డులో ఒకలా ఉంటుంది, అలాగే స్కూల్లో ఒకలా ఉంటుంది. ఇలా కూడా కొందరికైతే ఉంటాయి. అలాంటి వాళ్ళు అయితే మాత్రం అన్ని దగ్గరలో ఒకే నేమ్ ఉండేటట్లు అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి ట్రిపుల్ ఐటీ సీటు కౌన్సిలింగ్లో కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే 10th క్లాస్ డాక్యుమెంట్స్లోనే ఒకలా ఉంటుంది, అలాగే మీ ఆధార్ కార్డు వాటిలో ఇంకో నేమ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది సీట్ రావడానికి కూడా. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్రాబ్లం అవ్వదు, కానీ ఇలా నేమ్సే తేడా ఉంటే ప్రాబ్లం అవుతుంది. అలాగే మీకు నెక్స్ట్ జేవిడి రావాలన్నా, అంటే మీకు స్కాలర్షిప్ రావాలి కదా, మీరు ఫ్రీగా చదవాలంటే దీనికి కూడా ఎక్కువ మిస్టేక్స్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. సో అన్ని డాక్యుమెంట్స్ ఒకేలా ఉండేటట్లు చూసుకోండి, ఇప్పుడే చూసుకోండి. సో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంచెం ఒక 1 or 2 days అలా రాంగ్గా అయితే పడుతుంది కొన్ని దగ్గరలో. అలా నాకు డేట్ ఆఫ్ బర్త్కి అంతగా ప్రాబ్లం లేదు. సో మీ నేము, మీ ఫాదర్ నేము అవి చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో మెయిన్గా మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి, స్టూడెంట్ నేము, ఎందుకంటే జేవిడికి కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. అలాగే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైనా ఇంకా లేకపోతే చేయించుకోండి. సో ఆల్రెడీ మీరు చేయించుకుంటే ప్రాబ్లం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 2024లో చేయించింది మాత్రమే ఉండాలి. సో జనవరి నుంచి ఎప్పటిదైనా కూడా పర్వాలేదు, 2023లోది యూజ్ అవ్వదు. ఒకవేళ మీ దగ్గర 2023లోది ఉంటే అది సచివాలయం తీసుకువెళ్తే దాని ప్రకారం ఆ నెంబర్తో మీకు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.